హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి కొంత పాజిటివ్గా ఉన్నాయి. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అయితే ఫ్లాట్గా ఉంటుంది అనుకున్నాం, బట్ ఈరోజు కూడా సేమ్ నిన్నట్లాగే ఒక ర్యాలీ అనేది వచ్చింది. నిఫ్టీ ఒక 120 పాయింట్స్ ఒక దశలో 120 పాయింట్స్ ప్లస్లో మనకి ఉండడం చూసాము. అంటే దగ్గర నిఫ్టీ 11,200 పైన నిఫ్టీ వెళ్ళింది. అయితే సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్స్లో ఒకసారి సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్లో వచ్చి నిఫ్టీ హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. దగ్గరగా నిఫ్టీ పరంగా చూస్తే ఈరోజు హై నుంచి అంటే 11,225 నిఫ్టీ హై అనమాట. అక్కడ నుంచి కూడా చూసుకుంటే లో 11,064, దగ్గరగా 150 పాయింట్స్ దాకా నిఫ్టీ కరెక్ట్ అయింది. ఓవరాల్గా ఫ్లాట్గా 6 పాయింట్స్ పాజిటివ్గా 11,100 దగ్గర నిఫ్టీ ఈరోజు క్లోజ్ కావడం చూసాము. ప్రధానంగా నిఫ్టీ పడడానికి కొంత బ్యాంక్స్ కూడా అని చెప్పొచ్చు. అంటే పర్సంటేజ్ పరంగా బ్యాంక్స్ బాగా పడలేదు, కానీ హై నుంచి మాత్రం బ్యాంక్స్ దాదాపు అన్ని బ్యాంక్స్ బాగా పడ్డాయి. మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా మైనస్లో నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4% గెయిన్స్లో క్లోజ్ అయింది విషయం తెలిసిందే. ఈరోజు మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ పరంగా ఒక దశలో 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పైన లాభాల్లో ఉంది. అయితే సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 400 పాయింట్స్ గెయిన్స్ అంతా కూడా కోల్పోయి ఫ్లాట్గా అబ్జల్యూట్లీ ఫ్లాట్గా ప్లస్ 19 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ హైగా చూస్తే 21,936 అనమాట క్యాష్లో. అదే లోగా చూసుకుంటే 21,448, క్లోజింగ్ బేసిస్లో 21,509, అంటే దాదాపు లోలో బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. రేపు క్రెడిట్ పాలసీ ఉంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, అందరికి తెలిసిందే. రెపో రేట్ కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సో రేపు క్రెడిట్ పాలసీ వరకు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఒక 200-300 పాయింట్స్ రేంజ్లో ఉండొచ్చు. క్రెడిట్ పాలసీ తర్వాత కొంచెం బ్యాంక్ నిఫ్టీ కానీ, ఒకవేళ క్రెడిట్ పాలసీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కానీ 21,400 ఆ లెవెల్ బిలోగా వచ్చిందంటే మాత్రం కొంచెం కరెక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కొనసాగడానికి అవకాశం ఉంది. ఒకవేళ క్రెడిట్ పాలసీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ 21,800 పైన సస్టైన్ కాగలిగితే బ్యాంక్స్ కొంచెం షార్ట్ టర్మ్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా క్రెడిట్ పాలసీ తర్వాత మనకి నిఫ్టీ రేపు ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు గ్లోబల్ క్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా. ఇక ఓవరాల్గా నిఫ్టీలో ఈరోజు టాప్ గెయినర్గా చూస్తే హిండాల్కో అండి. రీసెంట్గా 160 ఆ లెవెల్లో ఇది 160 నుంచి 164కి రావడం, వీక్ కావడం చూస్తున్నాము. తర్వాత 154 లెవెల్స్కి వచ్చేది. అయితే మంచి బ్రేక్అవుట్ వచ్చింది స్టాక్లో. అంటే ఈరోజు కాదు, ఫ్యూ డేస్ బ్యాకే ఈ స్టాక్ బాగా అప్ట్రెండ్లోకి ఉంది. 8% ఈరోజు స్ట్రాంగ్గా పెరిగింది. 176 దగ్గర ప్రస్తుతానికి స్టాక్ క్లోజ్ అయింది. దీనికి ప్రధాన కారణము అటు మెటల్స్, ఈరోజు అంతా కూడా మెటల్స్ డే అని చెప్పొచ్చు. బేస్ మెటల్స్ గ్లోబల్గా బాగా స్ట్రాంగ్గా ర్యాలీ అనేది ఉంది. జస్ట్ ఫ్యూ డేస్ అంటే 2 వీక్స్ బ్యాక్ మనకి ఇండియన్ బాస్కెట్లో అల్యూమినియం ప్రైసెస్ 130-134 ఉండేది. అక్కడ నుంచి ఇప్పుడు 140-144 దాకా వచ్చాయన్నమాట. అంటే ఒక 7-8% అల్యూమినియం ప్రైసెస్ పెరిగాయి. దాంతోపాటు కాపర్ కూడా పెరిగింది. తర్వాత స్టీల్ ప్రైసెస్ కూడా బాగా పెరిగాయి లాస్ట్ 2 వీక్స్లో. దాని కారణంగా కూడా ఈ బేస్ మెటల్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. తర్వాత ఇంకొక టాప్ గెయినర్ టాటా స్టీల్, ఇది 6% గెయిన్స్తో 396 దగ్గర ఉంది. తర్వాత ఐషర్ మోటార్స్ ఈరోజు అటు మెటల్స్తో పాటు కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా కొంత బయింగ్ అనేది కనపడింది. ఐషర్ మోటార్స్ 4% పెరిగింది. దగ్గరగా రీసెంట్ లోస్ నుంచి కానీ చూసుకుంటే ఐషర్ మోటార్స్ దగ్గర 100% పెరిగింది అనుకుంటాను నేను. నాకు తెలిసి 100% పెరిగిందండి ఈ స్టాక్ ఐషర్ మోటార్స్ అయితే. ఓవరాల్గా ఈ 3 నిఫ్టీలో టాప్ గెయినర్స్ అనమాట. ఇక వీక్ ఉన్న స్టాక్స్లో కానీ గమనిస్తే నిఫ్టీలో యూపీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్, ఈ స్టాక్స్లో వీక్నెస్ అనేది 1.5 నుంచి 1.2% కైండ్ ఆఫ్ వీక్నెస్ అనేది కనపడింది. ఓవరాల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మెటల్స్ అనేవి ఈరోజు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశాయి. దీంతోపాటు కొన్ని స్టాక్స్ రీసెంట్గా పార్టిసిపేషన్ చేయని, ఏమాత్రం లాస్ట్ ఒక 2 మంత్స్లో ఏమాత్రం పార్టిసిపేషన్ చేయని బాటా కానీ గమనిస్తే మనకి 9,200 అప్పుడు నిఫ్టీ 9,200 లెవెల్స్లో ఉన్నప్పుడు ఎంత ఉందో సేమ్ ప్రైస్ ఇప్పుడు కూడా అట్లే ఉంది. బట్ ఈరోజు మాత్రం బాటాలో కొంచెం ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది 1,300 పైన బాటా రావడం చూసాము. ఇటువంటి స్టాక్స్లో కొంచెం అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది, లైక్ బాటా లాంటి స్టాక్స్లో. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ గమనిస్తే మనకి ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డ్ అయిన స్టాక్స్లో కానీ చూసుకుంటే సెయిల్, బాటా, హిండాల్కో, సన్ టీవీ ఇటువంటి స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినాయి.
తర్వాత లాంగ్ అన్వైండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. చాలామంది కింద మెసేజ్లు పెట్టున్నారు, లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే F&O గురించి తెలుసుకోండి. మనం F&O క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అటు టెక్నికల్స్ ప్లస్ F&O కూడా 2 క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 2 బ్యాచ్లు అయిపోయినాయి. సో ముందే బుక్ చేసుకోవాలండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటున్నాయి, అది గమనించాలి. చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కాబట్టి ముందు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంటుందండి. సో F&O గురించి తెలుసుకోవడం ఎప్పటికైనా కూడా మనకి స్టాక్ మార్కెట్లో అటు ఇన్వెస్టర్ అయినా సరే, ట్రేడర్ అయినా సరే, మరి ముఖ్యంగా ట్రేడర్స్కి చాలా అవసరము. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా F&O గురించి తెలుసుకుంటే, సబ్జెక్ట్ అనేది తెలుసుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్ అంటే ప్రాఫిట్ బుకింగ్ స్టాక్స్ కానీ గమనిస్తే అరవిందో ఫార్మా, PEL, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, వీటిలో లాంగ్ అన్వైండింగ్ కనపడింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు ఈ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. తర్వాత షార్ట్ కవరింగ్ అంటే ఫ్యూచర్స్లో ఎవరైతే షార్ట్స్ నిన్న మొన్న 1 వీక్ బ్యాక్ షార్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసిన స్టాక్స్ ఏవి అంటే యాక్సిస్ బ్యాంక్, హ్యావెల్స్, IGL, ఇంద్రప్రస్థ గ్యాస్. IGL రీసెంట్గా బాగా వీక్గా ఉన్న స్టాక్ అండి. తర్వాత బజాజ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, JSW స్టీల్, వీటిలో షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. ఇంకా ఫ్రెష్ షార్ట్స్ కానీ గమనిస్తే పిడిలైట్ ఇండస్ట్రీస్ అంటే ఫ్రెష్గా ఈ స్టాక్స్ పడతాయని బెట్ చేసింది. ముతూట్ ఫైనాన్స్, క్యాడిలా, HDFC లైఫ్, RIL, లుపిన్, సన్ఫార్మా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అండి, ఫ్రెష్గా షార్ట్స్ బిల్ అయిన స్టాక్స్లో ఫార్మా స్టాక్స్ ఉన్నాయి. దాదాపు అన్ని ఫార్మా స్టాక్స్లో షార్ట్స్ బిల్ అయినాయి. అయితే రేపొద్దున ఒకవేళ మార్కెట్స్ పెరగడం ఆగిపోయి, అంటే మార్కెట్స్లో కరెక్షన్ కానీ స్టార్ట్ అయితే మళ్ళీ ఫార్మా స్టాక్స్లో కొంచెం బయింగ్ ప్లస్ షార్ట్ కవరింగ్ కూడా వస్తుంది. ఒకవేళ మార్కెట్స్ ఇక్కడి నుంచి ఫర్దర్గా బాగా పెరిగితే అప్పుడు ఈ ఫార్మా స్టాక్స్ కొంత వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, అది గమనించాలి. ఇక మనకి రెగ్యులర్గా మార్కెట్స్ నేను అనుకున్నాము కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. F&O డేటా కానీ గమనిస్తే అనుకున్నాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వచ్చిన హై అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. 10,225 or 250 లెవెల్స్ పైన సస్టైన్ అయ్యి 1-2 రోజులు మార్కెట్స్ దానిపైన ఉంటేనే అప్పుడు ఫర్దర్గా ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేని పరిస్థితిలో 10,200 హయ్యర్ సైడ్ చూసుకుంటే, డౌన్ సైడ్ చూసుకుంటే 11,200 హయ్యర్ సైడ్, ఇంకా డౌన్ సైడ్ చూసుకుంటే 10,800 అనమాట. 10,800 బ్రేక్ కానంత కాలం ప్రాబ్లం లేదు. ఒకవేళ 10,800 కానీ బ్రేక్ అయితే కొంచెం సెల్లింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ దీంతోపాటు స్టాక్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా 100-150 పాయింట్లు మార్కెట్ పడితే స్టాక్స్లో పెద్ద సెల్లింగ్ ఉండదు. అదే ఒక లెవెల్ కట్ అయ్యి మార్కెట్స్ ఇంకా ఇక్కడి నుంచి భారీగా పడే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు స్టాక్స్లో కూడా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రస్తుతానికి రేంజ్ కానీ గమనిస్తే 10,800 డౌన్ సైడ్, 11,200, 250, 260 ఆ లెవెల్లో హయ్యర్ సైడ్ అనమాట. ఇది నిఫ్టీ పరంగా. ఏదైనప్పుడు కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 2-3 రోజుల్లో మాత్రం నేను కూడా ఒక బ్రేక్అవుట్ రావడానికి అటు గ్లోబల్ మార్కెట్స్ పరంగా, అటు మన ఇండియన్ మార్కెట్స్ పరంగా అవకాశాలు కనిపిస్తున్నాయండి. తర్వాత రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్ గురించి చూద్దాము. చాలామంది అడుగుతున్న స్టాక్స్లో MGL అండ్ IGL గురించి అడుగుతున్నారు. మహానగర్ గ్యాస్ అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్ అండి. 2 కూడా సేమ్ ఒకే సెక్టారు చెందిన స్టాక్సే. అయితే మహానగర్ గ్యాస్ అనేది ఏమో ముంబైలో మనకి గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. PNG, CNG గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. 2 కూడా మంచి ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. అయితే రెండిట్లో ఏది బెస్ట్, మహానగర్ గ్యాసా తర్వాత ఇంద్రప్రస్థ గ్యాసా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను అనుకోవడము 2 కూడా ఓకే అండి. అయితే నేను పర్సనల్గా అయితే మహానగర్ గ్యాస్ కంపారిటివ్లీ ఇంద్రప్రస్థ గ్యాస్ కన్నా మహానగర్ గ్యాస్ కొంచెం ఫండమెంటల్స్ కొంచెం బాగున్నాయి అనుకుంటున్నాను. అటు మార్జిన్స్ కూడా పర్లేదు, ఎక్కువగా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. ఇంద్రప్రస్థ గ్యాస్ కన్నా కంపేర్ చేసుకుంటే మహానగర్ గ్యాస్కి ఎక్కువగా మార్జిన్స్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు డివిడెండ్ కూడా ఇస్తారు, అది కూడా గమనించాలి. కాబట్టి ఏంటంటే మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే మహానగర్ గ్యాస్ అనుకుంటున్నాను. కరెక్షన్స్లో దీన్ని లాంగ్ టర్మ్కి పిక్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఈవెన్ IGL కూడా ఓకేనండి. రీసెంట్గా IGL కరెక్షన్ వచ్చింది. కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ IGL ఇంకా కొంత వీక్గా ఉండొచ్చు. IGL కూడా ఓకే. బట్ రెండిట్లో కంపేర్ ఏది బాగుంది అంటే మాత్రం నా పర్సనల్ వ్యూ అనమాట. అది మహానగర్ గ్యాస్ పర్లేదండి. మహానగర్ గ్యాస్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత చాలామంది అడుగుతున్న స్టాక్ కానీ ఇంకో స్టాక్ విషయానికి వస్తే M&M ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. M&M ఫైనాన్స్ అండి రీసెంట్గా ఇది
చాలా వీక్ అయిపోయిందండి స్టాక్. ఫ్రాంక్గా చెప్పాలి అంటే చాలా వీక్ అయిపోయింది. రీసెంట్గా రైట్ ఇష్యూ వచ్చింది తెలిసిందే, చాలామంది పార్టిసిపేషన్ కూడా చేస్తుంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ మనం చూస్తున్నాము బాగా పెరుగుతున్నట్టు అనిపిస్తాయి, కానీ ఒక లెవెల్ నుంచి దాటి పెరగవు అనమాట. మళ్ళీ కరెక్షన్ అనేది వీటిలో ఉంది. షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరు కూడా ఈ ఎన్బిఎఫ్సి స్టాక్ కానివ్వండి, బ్యాంకింగ్ స్టాక్స్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం యావరేజ్ కూడా ఇమ్మీడియట్గా చేయొద్దండి. మొన్న మెసేజ్ కూడా పెట్టారు ఎవరో, యావరేజ్ చేసాము అంటే ఒక 10 రూపాయలు పడగానే యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. యావరేజ్ ఎప్పుడు చేయాలి? మనకి డబ్బులు దగ్గర పెట్టుకొని మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చినప్పుడు, ఆ స్టాక్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చినప్పుడు అది కూడా క్వాలిటీ స్టాక్స్లోనే యావరేజ్ చేయాలి. అంతేగాని సపోజ్ మహానగర్ గ్యాస్ ఎవరన్నా కొని ఉంటే హై లెవెల్స్లో ఎక్కడి నుంచి ఒక 10% పడినాక యావరేజ్ చేసుకోవచ్చు. అదే మీకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, దాంట్లో అయితే యావరేజ్ చేసుకోకూడదండి. అటువంటి స్టాక్స్కి దూరం ఉండాలి. ఏదైతే మళ్ళీ మార్కెట్స్ రేపు బౌన్స్ బ్యాక్ అయితే బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్న స్టాక్స్ ఉంటాయో, ఫండమెంటల్గా బాగుంటాయో అటువంటి స్టాక్స్లోనే యావరేజ్ చేసుకోవాలి. కానీ ఇటు వీక్గా ఉన్న ఫండమెంటల్స్ వీక్గా ఉన్న స్టాక్స్ ఆర్ షార్ట్ టర్మ్కి కొన్ని సెక్టర్లు వీక్గా ఉంటాయి. లైక్ ఇప్పుడే అనుకున్నాం బ్యాంకింగ్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, వీటిలో కొంత మార్కెట్స్ ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్ పడితే ఈ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఇంకా హెవీగా పడడానికి అవకాశాలు ఉంటాయండి. ప్రస్తుతానికైతే M&M ఫైనాన్స్ మంచిదే, ఫండమెంటల్గా బాగానే ఉంది. బట్ వీటికి నెక్స్ట్ 2 క్వార్టర్లు మనకి తెలిసిందే. ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది, అటు బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి, బాగా ఎన్పిఎస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, డిఫాల్ట్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని కారణంగా ఈ స్టాక్స్ మనకి భారీగా పెరగటం లేదండి. అది గమనించాలి. ఎవరైనా ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొనాలనుకుంటే మార్కెట్ ప్యానిక్ సెల్లింగ్ ఉన్నప్పుడు ఒక 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మంచి స్టాక్స్ని కొనుక్కోండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఎవరు కూడా రావద్దు. షార్ట్ టర్మ్కి అయితే M&M ఫైనాన్స్ 140 ఆ లెవెల్ దగ్గర బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉందండి. 140 ప్రస్తుతానికి 120 ఆ లెవెల్లో కొంత సపోర్ట్ ఉండవచ్చు. 120 లెవెల్ బ్రేక్ అయితే 108 లెవెల్స్, 106 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం M&M ఫైనాన్స్లో కనపడుతుంది. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక మనకి ఈరోజు మెసేజ్ బాక్స్ దగ్గర లాస్ట్ ఒక 3-4 మంత్స్గా మేము ఇచ్చిన స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసాయి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ దాని గురించే అండి. మా ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి దాన్ని ఒకటి మీకు ఒక ఆర్టికల్ రాసి పెట్టాము. సో అందరూ కూడా దాన్ని చూడండి. మార్కెట్స్ కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండవు. చాలా కాషియస్ అప్రోచ్ ఇక్కడ నుంచి మార్కెట్స్లో ఉండాలి. స్టాక్ స్పెసిఫిక్ అంటే మనం చేంజ్ చేసి బై చేయడం అనేది కరెక్ట్ కాదండి ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ చాలా ఇంపార్టెంట్ ఇవ్వమని చెప్తాను. మంచి ఫండమెంటల్గా క్వాలిటీ స్టాకుతో పాటు ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కడ కొన్నాం అనేది ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్. సో వీటన్నిటి గురించి మనకి ఒక విశ్లేషిస్తూ సాయి గారు ఒక మంచి ఆర్టికల్ రాశారండి. మన ఈ మెసేజ్ బాక్స్ దగ్గర మీకు ఉంటుంది, దాన్ని అందరూ కూడా చదవమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.